సో ప్రియాంక అమర్ ఇద్దరు మీ ఫ్రెండ్స్ అయినప్పుడు ఎక్కువ అమర్కే ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? అమర్కి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, ప్రియాంకకి ఏం రాలేదండి. వచ్చుంటే డెఫినెట్లీ నేను చేసేదాన్ని. ప్రియాంక అమరే ఉన్నారు మీరు కెప్టెన్సీ టాస్క్ లో కానీ. అప్పుడు అమర్ కదండి క్యాప్టెన్ చేశారు. అప్పుడు ఎవరిని కొట్టాలి? నేను ప్రియాంకనే కదా కొట్టాలి. మరి 100% అదే చేశాను నేను. బట్ ప్రియాంక విన్ బ్రిక్స్ టాస్క్. అప్పుడు నేను అమర్ ఇప్పుడు అలా సేఫ్ గా ఆడాలి ఇద్దరు నా ఫ్రెండ్స్ అంటే ఇంకొకటి కూడా ఉంటుందండి. కామ్గా కూర్చోవచ్చు. yes come on అమర్ come on ప్రియాంక I can do that but I didn't. నేను స్టాండ్ తీసుకున్న అమర్ కోసం అది చేసా. అది ఎందుకు మీకు అలా అనిపించింది ఐ డోంట్ నో. బట్ నాకు అమర్ని గెలిపించాలంటే అక్కడ ప్రియాంక కాదు ఎవరున్నా నేను కొడతా. క్యాప్టెన్ అవ్వలేకపోయిన వాడు ఉన్నా కూడా కొడతా. బికాస్ ఐ వాంట్ టు మేక్ అమర్ క్యాప్టెన్ అంటే అదే కదండి చేస్తాను. దట్ ఐ డిడ్. అది ఆ తర్వాత ఐ రియలైజ్ ఓ షీడ్ అయితే నేను వెళ్ళి పక్కన కూర్చొని ఉంటే గ్రూప్ గేమ్ ఆడింది అన్న కాకుండా ఎవరికి చేయలేదు కామ్గా ఉంది అనేవాటేమో అనుకున్నాను. బట్ నేను ఏదైతే ఆడాలని అనుకుని వెళ్ళానో నేను అదే చేశానండి. ఆ రౌండ్లో కూడా నేను ఫిక్స్ అయ్యా అవన్నీ క్యాప్టెన్ చేయలేకపోయాను. కానీ ఒకే ఒక్క బ్రిక్ అండి కౌంట్ చేశాక ప్రియాంకది 16 అమర్ది 15 బ్రిక్స్. ఇంకొక బ్రిక్స్ పడున్న టై అయ్యేది. బట్ ఈ ఎంకరేజ్మెంట్ చాలా సందర్భాల్లో గేమ్ డిస్టర్బ్ చేస్తుంది. శోభ తను సంచాలక్ అయినా కూడా వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ, అది ఫెయిర్ అన్ఫెయిర్? నేను సంచాలక్గా నేను చేశానండి. నాకు ఏ వీకెండ్ కూడా నాకు సార్ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావని చెప్పలేదండి. ఒకే ఒక వీక్, అది కూడా ఏంటంటే మనము సమ్ టీత్ స్మైలీ టాస్క్లో మాత్రం యావర్ నేను సంచాలక్ ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా డిసిషన్ తీసుకోలేదు, నిన్నెందుకు నువ్వు 3rd ప్లేస్లో పెట్టుకున్నావు, అప్పుడు ప్రియాంక హర్ట్ అయింది బడీ టాస్క్లో అనేసి చెప్పారు. దట్ ఈస్ ద వన్ యాజ్ అ సంచాలక్గా నేను తప్పు చేశాను అన్నారు. అది తప్ప మొన్న నేను ప్రియాంకని ఫన్ టాస్క్లో ఎంకరేజ్ చేశాను. సో నువ్వు ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అని చెప్పారు తప్ప యాజ్ అ సంచాలక్గా కానీ నేను గేమ్ ఆడేటప్పుడు కానీ ఎప్పుడు నాకు ఎవరు ఈ రీజన్తో నామినేట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ సార్ కూడా నాకు ఎక్కడా మెన్షన్ చేయలేదు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అది చేస్తున్నావు అనేసి. అని మీరు చెప్తే నేను వింటున్నా ఫస్ట్. ఓకే.